గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆ క్రమంలో ప్రతిరోజు కూడా వాస్తుకు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, రెండు ప్రమాదమైన బజారు పోట్లు, రెండు ప్రమాదమైన వీధి పోట్లు తగిలి కుటుంబం హతమారింది. వాస్తు లేదు అనటం కాదు, వాస్తు దోషం ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం ఏంటనేది మీరు గ్రహించాలి. లేదు అనటం చాలా ఈజీ, కానీ దాని ప్రభావాన్ని మనం గమనించడం చాలా కష్టం. అది అందరికీ అంతు చిక్కదు. మీరు విన్నది నిజమే. రెండు నీచమైన వీధి పోట్లు తగిలి కుటుంబం హతమారింది. ఇది యథార్థ సంఘటన, యథార్థంగా జరిగినటువంటి విషయము. ఒక నీచమైన వీధి పోటు తగిలితేనే దాని యొక్క ప్రభావం భరించేది కాదు. అలాంటిది రెండు నీచమైన వీధి పోటులు తగిలినప్పుడు ఆ గృహములో ఏ విధంగా ఉంటుందనేది మనం ఈ మ్యాప్ ద్వారా తెలుసుకుందాం. తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం. అంటే ఈ స్థలములో ఉన్నటువంటి ఈ గృహము నైరుతి బ్లాక్లో ఉంది. దక్షిణము రోడ్డు, పడమర రోడ్డు, నైరుతి బ్లాక్లో ఈ యొక్క స్థలం, ఈ గృహ నిర్మాణం ఉంది. మీరు ఈ మ్యాప్ని చాలా క్షుణ్ణంగా గమనించాలి. దక్షిణము రోడ్డు, పడమర రోడ్డు కలిసినటువంటి బ్లాక్ని నైరుతి బ్లాక్, ఈ నైరుతి బ్లాక్లో ఈ స్థలము ఉంది. ఈ స్థలమునకు, ఈ గృహమునకు పశ్చిమ నైరుతి నుండి ఒక వీధి వచ్చి తగులుతుంది. ఇది జంక్షన్ పాయింట్. మరలా దక్షిణ నైరుతి నుండి ఒక వీధి వచ్చి తగులుతుంది. అంటే పడమర నైరుతి వీధి పోటు, దక్షిణం నైరుతి వీధి పోటు ఈ స్థలానికి, గృహానికి తగులుతున్నాయి. సో ఈ మ్యాప్ని మీరు కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. పడమర రోడ్డు, దక్షిణం రోడ్డు, ఇది జంక్షన్, ఇక్కడ కలిసేటువంటి రోడ్డు. సో ఇలా ఇదొక దారి ఉంది. ఇటు సైడు ఇలా వచ్చి ఇలా వెళ్ళుటకు, మరలా ఇలా వెళ్ళుటకు, లేదు ఇటు నుంచి బయటికి రావుటకు, ఈ గృహాలకు సంబంధించి అన్నీ కూడా దారులు పెట్టుకోవటం వలన ఈ గృహానికి, ఈ స్థలానికి దక్షిణ నైరుతి బజారు పోటు, పశ్చిమ నైరుతి బజారు పోటు తగులుతుంది. ఈ గృహములోకి వచ్చిన దగ్గర నుండి ఈ గృహములో నివసించేటువంటి వారు చావలేక, బ్రతకలేక నిరంతరం అయోమయ స్థితిలో బ్రతుకుతున్నారు. యాక్సిడెంట్స్ అవ్వటం, హార్ట్ అటాక్స్ రావటం, చావు దాకా వెళ్ళి మరలా వెనక్కి రావటం, దినదిన గండం లాగా ఈ కుటుంబంలో, ఈ గృహంలో నివసించేటువంటి కుటుంబం వారు అనుభవిస్తున్నారు, ఫేస్ చేశారు ఆల్రెడీ ఆ ప్రాబ్లం అనేది. ఈ దోషానికి సంబంధించి చేస్తున్నటువంటి వ్యాపారంలో దివాలా తీయటం, నష్టం రావటం, ఎందుకు వస్తుందో తెలియదు. నష్టం అనేది ఎందుకు వస్తుందో తెలియదు. ఆర్థిక పతనము, చేస్తున్నటువంటి వ్యాపారంలో నష్టం రావటం. మరలా ఈ గృహానికి దక్షిణ నైరుతిలో వీధి పోటు ఉందని, పశ్చిమ నైరుతిలో వీధి పోటు ఉందని వినాయకుని విగ్రహాన్ని పెట్టి కూడా పూజించారు. మామూలుగా వినాయకుని విగ్రహం పెట్టడమే కాదు, పూజా పురస్కారాలు కూడా చేశారు. కానీ ప్రయోజనం శూన్యం, నిష్ప్రయోజనం. మరలా ఈ బజారు పోటీకి, ఇంటికి, స్థలానికి మధ్యలో రహదారి ఉంది, రోడ్డు ఉంది. అయినా వీధిపోటు ప్రభావం తగ్గలేదు, పోలేదు. తెలిసి తెలియకుండా మిడిమిడి జ్ఞానముతో బజారు పోటీకి, ఇంటికి మధ్యలో గనక రోడ్డు ఉంటే వీధి పోటు తగలదనేటువంటి చెప్పేటువంటి వారికి ఈ వీడియో ఒక చెప్పు దెబ్బ కావాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలను తీయవద్దు. మీ పబ్లిసిటీ కాకపోయినా ఇబ్బంది ఏమి లేదు. అంతేకాని వాళ్ళు వాస్తుదోషం ఉన్నప్పుడు మార్చుకోవాలని చెప్పాలి తప్ప పరిష్కారాలు కాదు.
పరిహారాలు కూడా శాశ్వతమైన పరిష్కారం చెప్పాలి. అంతేగాని వినాయకుడి విగ్రహం పెట్టి పూజ చేయండి అంటే ఒక నీచమైన బజారు పూట తగులుతున్నప్పుడు వినాయకుడి విగ్రహం కాపాడుతుంది అనుకుంటున్నారా? ముమ్మాటికి కాపాడదు. మధ్యలో రోడ్డు ఉంటే కాపాడుతుంది అనుకుంటున్నారా? ముమ్మాటికి కాపాడదు. కాబట్టి బజారు పోటీయే బ్రహ్మాస్త్రం బ్రోలు కర్తగదివి పెద్ద గండం బగును చుట్టు వీధి పోటు సురశరంభులతో సాటి రాజవీధి పోటు రామబాణంతో సాటి. బజారు పోటు ఉన్నప్పుడు వాస్తుశాస్త్రం ప్రకారం దానిని ఏ విధంగా మార్చుకోవాలి అని విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వారిని అడిగి సలహా తీసుకొని మార్పులు చేర్పులు చేసుకోవాలి. అంతేకాని ఉపశమనంగా ఉపశాంతిగా రోడ్డు ఉంటే బజారు పోటు ఉండదని చెప్తున్నారు, వినాయకుని విగ్రహం పెడితే సరిపోతుందని చెప్తున్నారు. ఫార్మాలిటీ కాదు మనకు కావాల్సినది, రియాలిటీ కావాలి, శాశ్వత పరిష్కారం కావాలి. కాబట్టి ఏ రోడ్డు కానీ విఘ్నేశ్వరుడు కానీ బజారు పోటు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆపలేడు. మరి ఆపితే ఈ గృహాన్ని వదిలి ఈ యజమానులు ఇంకొక ఇంటికి అద్దెకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్తారు? రోడ్డు ఉంది, ఆపాలి. వినాయకుని విగ్రహం పెట్టి పూజించారు, ఆపాలి. ఎందుకు ఆపలేదు. యజమానులు ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి అద్దెకి వెళ్ళిపోయారు. కానీ దోషం ఊరుకోలా. దోషం ఉన్నప్పుడు దోషం తీసేసి మీరు ఎక్కడికైనా సరే వెళ్ళండి. దోషం అక్కడే ఉంచి మీరు స్థానం మారినా కూడా ఇంకొక ఇంటికి అద్దెకి వెళ్ళినా కూడా ఈ దోషం ఊరుకోదు, ఖచ్చితంగా ఊరుకోదు. దోషం ఉన్నప్పుడు దోషాన్ని తీసేసి మీరు ఇంకొక ఇంటికి వెళ్ళినా ఇంకొక స్థానానికి వెళ్ళినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఈ గృహంలో వీధి పోటు తగులుతుంది, సో పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయని గమనించి సో ఇంకొక ఇంటికి అద్దెకి వెళ్ళిపోయారు. కారు ప్రయాణంలో భార్యాభర్త 2 పిల్లలు దుర్మరణానికి చెందారు, దుర్మరణం పాలయ్యారు, చనిపోయారు. వాస్తు దోషం ఉన్నప్పుడు చెల్లించక తప్పదు భారీ మూల్యం. యజమానికి మొదట్లోనే చాలామంది చెప్పారు. కొంతమంది ఊరికే చెప్పినా కూడా మంచి చెప్పినప్పుడు దానిని మనం గ్రహించాలి, తీసుకోవాలి. ఆ మాటలను మనం తీసుకోవాలి. ఈ ఇంటికి 2 వీధి పోటులు తగులుతున్నాయి అంటే కొంతమంది ఏం చెప్తారంటే మంచి వీధి పోటు కూడా వామ్మో వీధి పోటు అంటారు, కొంతమంది చెడు వీధి పోటును కూడా వామ్మో వీధి పోటు అంటారు. అలాగే 2 వీధి పోటులు తగులుతున్నాయి, ఇది మంచిది కాదు అని చెప్పి చాలామంది ఆ యజమానికి చెప్పారు. కానీ యజమాని వినలేదు. ఏముందులని అశ్రద్ధ చేశాడు, నిర్లక్ష్యం వహించాడు. చెప్పిన వినవాడు లేడు, చేటు మూడేంత వరకు. చేటు మూడినా కానీ చెప్పిన మాట వినడు. అంటే అనర్థం జరిగిన తర్వాత ఇంక మీరు ఏం చేస్తారు? ఏదైనా సరే అనర్థం జరగక ముందే ఉండాలి. అనర్థం జరిగిన తర్వాత మీరు దానిని ఏది కూడా మార్చలేరు, వెనకకు తీసుకొని రాలేరు. కాబట్టి వాస్తు దోషమున్నా, వీధి పోటు తగులుతున్నా, బజారు పోటు తగులుతున్నా నిర్లక్ష్యం పనికిరాదు. మీరు నిర్లక్ష్యం చేస్తే వాస్తు దోషం నిర్లక్ష్యం చేయదు, దాని యొక్క పని అది చేస్తుంది. కాబట్టి ఈ యొక్క బజారు పోటును గనక మీరు గమనించి గనక నిర్మాణాలు చేయకపోతే ఆపదల ఊబిలో మీరు మీ కుటుంబం చిక్కుకోక తప్పదు. ఇది నగ్న సత్యం, ఇది యథార్థం. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించి ఈ విధమైనటువంటి డైరెక్షన్లో కనుక మీకు వీధి పోట్లుంటే మార్చుకోవలసినదిగా మా మనవి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.